అండి ఈరోజు పన్నీర్ కర్రీ చేస్తున్నాము. ఫస్ట్ పన్నీర్ 200 గ్రామ్స్ తీసుకున్నామండి. తీసుకొని ఇలా చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుంటున్నాము. సో అప్పటి వరకు మేము టమాటాలు, ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నామండి. కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకున్నాము. ఇందులో పన్నీర్ వేసుకొని మనము డీప్ ఫ్రై చేసుకున్నాము. లైట్గా కారం వేసుకుంటున్నాము. అలాగే సాల్ట్, చిటికెడు పసుపు అండి వేసి మనము కలుపుకుందాము. ఇలా మనం డీప్ ఫ్రై చేసుకొని పెట్టుకున్నామండి. నెక్స్ట్ ఇంకా కొంచెం ఆయిల్ పోసుకొని ఆనియన్స్, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేయించుకుందాం. అలాగే టమాటా, పచ్చిమిరపకాయలండి, ఒక 2 పచ్చిమిర్చి తీసుకున్నానండి. టమాటాలు ఒక 5 తీసుకున్నాను. ఆనియన్స్ ఒక 2 తీసుకున్నాను. కట్ చేసి వేయించుకుంటున్నాను. ఇందులోనే కొంచెం సాజీరా, పట్ట, లవంగ, ఇలాచీ వేసుకుంటున్నామండి. వేసుకొని మనము కలుపుకుందాము. ఒక 4-5 కాజు వేసుకున్నామండి మన గ్రేవీ కోసము. సో ఇవన్నీ మనకి కొంచెం చల్లారాక మిక్సీ పట్టుకుంటే అయిపోతుందండి, పేస్ట్ లాగా. ఇలా మనం మిక్సీ పట్టుకున్నామండి. టమాటా, ఉల్లిపాయలు, ఇంకా పచ్చిమిర్చి, కాజు అవన్నీ వేసుకున్నాం కదా, పట్టా, లవంగా, ఇలాచి అవన్నీ మిక్సీ పట్టుకొని ఇట్లా గ్రేవీ టైప్ లాగా చేసుకున్నాం. మూకుల్లో ఆయిల్ పోసుకొని ఆయిల్ వేసుకొని ఇది మనము కలుపుకుందాం. సాల్ట్ తగినంత, ఇంకా కారం వేసుకుందామండి. పన్నీర్ వేసుకున్నామండి కొంచెం దగ్గర అయ్యాక. అలాగే కొంచెం మసాలా, గరం మసాలా వేసుకున్నాము, ధనియాల పొడి. కొంచెం మనకి మగ్గాలి, ఇప్పుడే వేసుకున్నాం కాబట్టి పన్నీరు కొంచెం మనకి మగ్గిందండి. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసుకుందాము. కొత్తిమీర వేసుకొని మనం కలుపుకుందాము. అయిపోయిందండి, వేడివేడిగా యమ్మీ యమ్మీగా పన్నీర్ కర్రీ రెడీ. ఇప్పుడు మనం